తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి వాల్యూమ్. పాఠము 4. తల్లిదండ్రులు పరిచారకులుగా మన విషయమై దేవుని ఉద్దేశాన్ని 4 విభాగాలుగా విభజించవచ్చు. మొదటి ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడం. విశ్వాసులుగా మన ప్రాథమిక ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడమే. 1 కొరింథీలు 6:20 ఇలా చెబుతోంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీ ఆత్మలో దేవుణ్ణి మహిమపరచుడి. మహిమపరచు అనే పదం ప్రతిబింబించడం అని అర్థమిస్తుంది. విశ్వాసులుగా మన పిల్లలకు దేవుని పరిచారకులుగా మనం వారికి ఆయన ప్రతిబింబంగా వ్యవహరించాలి. మత్తాయి 5:16. దేవుడు మనలను అంతరంగంలో నుండి మారుస్తున్నాడు. ఇది మన వైఖరి, ప్రవర్తన ద్వారా స్పష్టమవుతుంది. మన చుట్టూ ఉన్నవారికి క్రీస్తు స్వభావాన్ని మనం ప్రదర్శించినప్పుడు మన ప్రవర్తన వాస్తవమవుతుంది. స్వీయ పరీక్ష 1. మీరు మీ పిల్లలకు ప్రదర్శిస్తున్న వైఖరిని గూర్చి ఆలోచించండి. ఏ పదాలు, ప్రవర్తనలు దేవునిని ప్రతిబింబించవో వాటిని వ్రాయండి. సంఖ్యాకాండము 20:8-13 మోషే వృత్తాంతము బాధ్యత యొక్క ఒత్తిడిలో సవాలు చేయబడిన వ్యక్తిని గూర్చిన ఉదాహరణ అందిస్తుంది. మోషే 40 సంవత్సరాల పాటు 20-30 లక్షల మందితో ఎడారిలో తిరిగాడు. ప్రజల ఎదుటే దేవుని సన్నిధి యొక్క సాక్ష్యం ఉన్నప్పటికీ వారు తిరుగుబాటు చేశారు. ఆయన వారికి పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా ఉన్నాడు. ఆయన వారికి ఆహారం, నీరు అందించాడు. మోషే వారిని విడిచిపెట్టి పర్వతం మీద సర్వశక్తివంతుడైన దేవుడిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఒక విగ్రహాన్ని చేసుకుని పూజించారు. దేవుడు దానికి తగిన పర్యవసనాలు సంభవించడానికి అనుమతించినప్పటికీ, క్రమశిక్షణను అమలు చేసినప్పటికీ ఆయన ఓపికగా ఈ మెడవంచని పిల్లలను నడిపించాడు. ఇశ్రాయేలీలు నీటి అవసరం గురించి మోషేతో ఫిర్యాదు చేసినప్పుడు అతడు సహాయం కోసం మరలా దేవుని వైపు తిరిగాడు. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీవు బండతో మాట్లాడు. అయితే మోషే ప్రజలతో వారు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేయడంతో చాలా విసుగు చెంది అతను దేవుడు మాట్లాడనట్లుగా నీళ్లు బయటికి రమ్మని అని చెప్పలేదు. దానికి బదులుగా అతడు తన కర్ర పట్టుకొని కోపంతో బండరాయిని కొట్టాడు. మోషే అవిధేయత చూసి ప్రజల పట్ల దేవుని స్వభావాన్ని, వైఖరిని తప్పుగా చూచినందుకు ప్రభువు అతని పట్ల సంతోషించలేదు. మోషే బండను కొట్టినప్పుడు దేవుని దయ కంటే తన కోప స్వభావాన్ని ప్రదర్శించినందున విఫలమయ్యాడు. దేవుడు మన పాపాన్ని క్షమించడు, అయితే ఆయన మన అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేస్తాడు. ప్రజలకును వారి పశువులకును నీరు అవసరమైనది. దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. ప్రతి పరిస్థితికి సరైన ప్రతిస్పందనగా తన సేవకులను నడిపిస్తాడు. మన స్వార్థపూరిత అంచనాలు, నిరాశలను మన సంరక్షణలో ఉంచబడిన పిల్లలపై మోపకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం దేవునికి దగ్గరమవుతున్న కొద్దీ ఆయన మనలను ఏ విధంగా మారుస్తాడో అర్థం చేసుకుంటే మనం మన పిల్లలకు ఆయనకు బాగా ప్రాతినిధ్యం వహించగలం. స్వీయ పరీక్ష 2. గత వారంలో మీరు దేవుడిని తప్పుగా సూచించిన సంఘటనలను గుర్తించి ఆయనను క్షమించమని అడగండి. దేవుడు తన వాక్యంలో నియమములను ఇచ్చాడు. వాటిని అనుసరించినట్లయితే ఒక వాగ్దానంతో ముడిపడి ఉంటాయి.
సామెతలు 27 తల్లిదండ్రులకు ఇది ఏ విధంగా వర్తిస్తుంది? ఇది ఇప్పుడును భవిష్యత్తులో మీ పిల్లలను ఏ విధంగా ఆశీర్వదించగలదు? లోతుగా తవ్వండి. పౌలు తిమోతికి పత్రిక వ్రాసినప్పుడు అతడు ఎఫెసు సంఘంలో కాపరిగా ఉన్నాడు. 2 తిమోతి 1 ఈ వచన ప్రకారం తిమోతిని నీతి విషయంలో ఎవరు ప్రభావితం చేశారు? దాని ఫలితం ఏమిటి?